తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా మంగళవారం ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డి, ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలంలో భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాల్సిన ఏర్పాట్ల పట్ల అధికారులు, సిబ్బందికి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఈ రోజు భక్తులు కూడా చాలా ఎక్కువ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకోకుండా ఈ 6 నుంచి 8, 3 నుంచి 5 వరకు వీఐపీ వాళ్ళకి లైన్ పెట్టడం జరిగింది. దాని తర్వాత ప్రతి ఒక్కరికి ఇది జెండర్ లైన్ చేసేసి భక్తులు ఈ లైన్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి లోపల దర్శనము ఇబ్బంది లేకుండా మూవ్మెంట్ కూడా సెక్యూరిటీస్, పోలీస్ వాళ్ళని పెట్టి మూవ్మెంట్ చేస్తున్నాము. అలాగే పొంగల్ పెట్టుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన మార్కెట్ కూడా అగ్రికల్చర్ మార్కెట్ క్లోజ్ చేసి ఈ రోజంతా అక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు నైట్ మనకి 3 గంటలకి విశ్వరూప దర్శనం ఉంటుంది కాబట్టి దాని ముందు గ్యాలరీస్ కూడా పబ్లిక్కి వాళ్ళు ఉండి చూసేలాగా గ్యాలరీస్ కూడా ఈరోజు ఈవినింగ్ నుంచి పెట్టడం జరుగుతుంది. ఈసారి కమిటీ కూడా లేదు కాబట్టి కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్కి ఫ్రమ్ డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి ఇన్ఛార్జ్ ఇచ్చారు. దాని తర్వాత మేము పోలీస్ వాళ్ళతో కోఆర్డినేషన్తో చేయగలుగుతున్నాం. అలాగే డ్యూటీస్ కూడా అందరికీ వేయడం జరిగింది. సో డ్యూటీస్ వేసి కొంచెం కోఆర్డినేటెడ్గా పిన్ టు పిన్ చూసుకొని ఎప్పుడెప్పుడు రష్ ఉంటుందో చూసుకొని దాని ప్రకారం డిఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే మట్టి విసిరే టైంలో మీద పడుకోకుండా ఆ మట్టి విసిరే టైంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఎవరి గ్యాలరీలో వాళ్ళు ఉండి మీద పడుకోండి, తొక్కిసలాట్లు ఉండవు. అలాగే గ్యాలరీలకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లోనే అలో చేస్తారు కాబట్టి 3:30కి ఫస్ట్ దర్శనం ఉంటుంది. దాని ముందు వచ్చి గ్యాలరీలు ఫిల్ అయినంత వరకు పోలీస్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత కూడా దర్శనం కంటిన్యూస్ ఉంటుంది. గంగమ్మ జాతర ఇప్పటికి స్టార్ట్ అయ్యి 7 రోజులు కంప్లీట్ అయింది. ఈ 7 రోజులు చాలా ప్రశాంతంగా జరిగింది. ఈ ప్రశాంతంగా జరగడానికి కారణం తిరుపతి ప్రజలు మేము ఏం చెప్తే అది విని బాగా సహకరించారు. ఇక్కడున్న ప్రెస్ అయితే ఏమిటి, ఇక్కడున్న పబ్లిక్ అయితే ఏమి, దేవస్థానానికి వచ్చే భక్తులు పోలీసులు చెప్పినట్లు వినడం వల్ల అందరికీ సంతోషంగా దర్శనం కలిగింది. ఇక మనకి ఈరోజు రేపు మార్నింగ్ వరకు మిగిలి ఉంది. ఈరోజు మనకు ముఖ్యమైన ఈవెంట్స్ ఏంటంటే విశ్వరూప దర్శనం, తర్వాత చంపనరుకుడు. వీటికి కూడా మేము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు 400 మంది సిబ్బందితో ఏర్పాట్లు చేయడం జరిగింది. విశ్వరూప దర్శనము, చంపనరుకుడప్పుడు కూడా గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్యాలరీస్ కూడా ప్రత్యేకంగా సెక్యూరిటీ మేము పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు మరియు ప్రెస్ సహకారంతో మేము నిర్వర్తిస్తున్నాం. ఈరోజు 8వ రోజును పురస్కరించుకొని గంగమ్మ తల్లికి, మన తాతయ్యగుంట గంగమ్మ తల్లికి రంగరంగ వైభవంగా మనం ఎప్పుడు ఇన్ని ఏళ్లలో ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఆ గంగమ్మ తల్లి యొక్క జాతర ఒక బ్రహ్మోత్సవం లాగా జరుగుతున్నది. అందరూ వచ్చిన ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, కమిషనర్ గారు కావచ్చు, శానిటరీ వాళ్ళు కావచ్చు, సో ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగనీయకుండా రంగరంగ వైభవంగా ఈరోజు గంగమ్మ జాతర జరుగుతున్నది. ఈరోజు 8వ రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కువ మంది ఈరోజు రాత్రి 12 గంటల 1 గంట దాకా దాదాపు 1,00,000 మంది జనాలు వచ్చి దర్శనం చేసుకొని బంగాళ తల్లిని అందరూ ఈ మన యొక్క తిరుపతిలో ఎటువంటి అంటు రోగాలు కానీ, ఎటువంటి కలరా, మసోచి వంటి జబ్బులు రాకుండా, సో ఆ తల్లి మన పొలిమేరల్లో ఉండి మన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కాపాడుతున్నది. కాబట్టి అన్ని విధాల ఎక్కడ కూడా మైనస్ కాకుండా మన ఎస్పీ కావచ్చు, అధికారులు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరుండి పరిరక్షించి ఈరోజు బాగా జరిగేటట్టు చూస్తున్నారు. అదేవిధంగా రేపు కూడా ఆ తల్లి యొక్క చంపకోసే మహోత్సవం అయిపోయేంత వరకు కూడా బ్రహ్మాండంగా ఇది కొనసాగుతుందని ఆ తల్లి జీవనంతో మేము కోరుకుంటున్నాం ఉత్సవ కమిటీ ద్వారా.